తరచుగా అందరూ నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారండి. కాయగా తింటే బెటరా? జ్యూస్ తీసుకుంటే బెటరా? ఈ జ్యూస్‌లో మేమేం షుగర్ యాడ్ చేయం కదా! ఫ్రూట్సే కదా! ఏమవుతుంది మంచిదే కదా! అని అడుగుతూ ఉంటారు. సో, ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మనం ఏదైనా కాయగా తిన్నాం. ఇప్పుడు ఒక ఆరెంజ్ అంటే కమలా తీసుకుందాం. కాయగా తిన్నప్పుడు ఏమవుతుంది మనకి? చిన్నగా నిదానంగా ఒలుచుకొని తింటాము. దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల మనకి మంచి డైజెషన్‌కి కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వటానికి కానివ్వండి, అది మనకు ఉపయోగపడుతుంది. ఒకేసారి 3, 4 కాయలు తినాలంటే మన పొట్ట సహకరించదు. మనం తినలేము కూడా. మనకంటే ఫుల్‌గా అనిపిస్తుంది. సో, మనం ఒక కాయ తింటాము. చక్కగా వాటిల్లోని ఖనిజాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. జ్యూస్ రూపంలో చూద్దాం. సో, ఇప్పుడు 3, 4 కమలాలైతే తప్ప ఒక గ్లాస్ జ్యూస్ రాదు. సో, వాటితో జ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తాము? అలా తాగితే అంత తగులుతా మనకు నచ్చదు కాబట్టి ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న ఫైబర్ కూడా మొత్తం తీసేస్తారు. సో, ఆ గ్లాస్ జ్యూస్ చక్కగా తాగటానికి 10-20 సెకండ్స్ మాత్రమే టైం పడుతుంది. అట్లానే అంతే ఫాస్ట్‌గా మన షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోయి మన లివర్‌ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇంత ఫాస్ట్‌గా పెరిగిన షుగర్ లెవెల్స్. కాబట్టి మన హెల్త్‌కి కానివ్వండి, ఏ రకంగానూ ఈ జ్యూస్ అనేది మనకి హెల్ప్ అవ్వదు. ఫ్రూట్ ఉన్నా కానీ మనకు మంచి చేయకుండా ఇన్‌ఫాక్ట్ చెడు చేస్తది. మనం ఇప్పుడు లిక్విడ్ ఫార్ములేషన్‌లో షుగర్ కూడా అట్లానే ఆలోచిద్దాం. సో, లిక్విడ్ ఫార్ములేషన్‌లో ఏదైనా స్వీట్ ఉంది. సాలిడ్‌గా ఏదైనా స్వీట్ ఉంది. సో, తినేటప్పుడు చేసుకునేటప్పుడు ఏది చూస్ చేసుకోవాలి? సాలిడ్ ఫామ్‌లో ఉన్నదే చూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో మనకి ఫ్యాట్ కానివ్వండి, ఏదైనా ప్రోటీన్ కానీ యాడ్ చేసి తయారు చేస్తారు. అప్పుడేమవుతుంది? మనం తిన్నప్పుడు అమాంతంగా షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కాస్త నిదానంగా పెరుగుతాయి. పైగా మనం తిన్నప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్‌కి రిఫ్లెక్స్ వెళ్ళి ఆ సెటటీ లెవెల్ రీచ్ అవుతాం. రీచ్ అయినప్పుడు మనకు వెంటనే ఆకలేయటం, వెంటనే మళ్ళీ ఇంకేదో తినాలనిపించటం అంతగా ఉండదు. అదే లిక్విడ్ ఫార్ములేషన్‌లో తీసుకున్నప్పుడు అంతే స్పీడ్‌గా షుగర్ పెరిగి, అంతే స్పీడ్‌గా ఆకలేస్తది. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా తినాలనుకున్నప్పుడు చేసుకునేది జాగ్రత్తగా చేసుకోవాలి. లేదా మన ఫ్యామిలీకి పెట్టేటప్పుడు కూడా. అప్పుడేంటంటే మనం ఓకే, ఇది మంచిది కాదు, ఇది కొంత మంచిది, దీని మీద ఇది బెటర్ అనే ఒక ఫీలింగ్ తోటి మనం ఇలా మనకి ఏవైతే హెల్త్‌కి మంచిది కాదో వాటిని స్లోగా అవాయిడ్ చేసుకుంటూ వస్తాం. దానివల్ల మన ఫ్యామిలీ కానీ, మనం కానీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.